మైటింగ్ మినిస్ట్రీ అనే సంఘము 2005లో స్థాపించబడింది. ఇంకా రెండో సంఘము ఎక్స్టెండ్ చేయబడింది 2012లో. Our church goal is to seek the kingdom of God and His righteousness. మన సంఘం ఒక గురి దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెతకడము మాత్రమే. By the grace of God, we are completing 15 years as a congregation, as a family in the kingdom of God. దేవుని కృపను బట్టి ఈ 15 సంవత్సరాలు దేవుని సన్నిధిలో మనము గడిపి ఉన్నాము. మనమందరూ కలిసి కట్టుగా కాంగ్రిగేషన్ గా. Let God bless and use our pastor mom and dad more mightily in the coming days and bless our church congregation. దేవుడు మన పాస్టర్ అయ్యని ఇంకా బలంగా వాడుకొను గాక. మన సంఘస్థుల అందరినీ ఇంకా బలంగా వాడుకొను గాక. You sing a new song in this new anniversary day. అందరూ నోరు తెరిచి పాట కొరకు మీరు వచ్చి దేవుని స్తుతిస్తాము. జీవితాలన్నిటిని కట్టువాడా యేసు, నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, నీ సన్నిధే యేసు, నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, నీ సన్నిధే ఓ యేసయ్యా.
కట్టువాడా యేసు నీ సన్నిధిలో సమస్తము నీ సన్నిధే 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 అతిక్రమము క్షమించువాడు ఎల్లప్పుడూ కరుణించువాడా అతిక్రమమును తుడచువాడా ఎల్లప్పుడూ దీవించువాడా అతిక్రమములను తుడచువాడా ఎల్లప్పుడూ దీవించువాడా అతిక్రమములను తుడచువాడా ఎల్లప్పుడూ దీవించువాడా అతిక్రమములను తుడచువాడా ఎల్లప్పుడూ దీవించువాడా యేసు నీ సన్నిధిలో సమస్తము నీ సన్నిధే నీ సన్నిధిలో సమస్తము నీ సన్నిధే సన్నిధిలో సమస్తము చీకటిలో కాంతి నా వేదనలో శాంతి చీకటిలో కాంతిని వేదనలో శాంతినిచ్చే దేవుడు. చీకటిలో అవును యేసయ్యా, అవును యేసయ్యా. నా వేదనలో శాంతి స్థితిగా అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని మొదట ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపు అయినను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవని గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. పాతదంతా గతించును, దేవుడు సమస్తాన్ని నూతనం చేసేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వాక్యం మనం ఆరంభించలేదు. దేవుని వాక్యంలో మనం కొనసాగే ముందు చూడండి, 15 సంవత్సరాలుగా దేవుడు మనల్ని కంటి పాప వలె కాపాడి నడిపించిన దేవునికి వందనాలు.
కానీ పాతదంతా గతించిపోయింది, సమస్తాన్ని దేవుడు నూతన పరిచినాడు. ఎంతమంది మీరు విశ్వసిస్తున్నారు? హల్లెలూయా. పాత మన జీవితం ఒక ట్రేస్ మనల్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయింది, సమస్తాన్ని దేవుడు నూతన పరిచిన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. మన యేసయ్య గొప్ప దేవుడు. హల్లెలూయా. ఎంతైనా హల్లెలూయా. 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 మన యేసయ్య గొప్ప దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇద్దరు ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. ఖాళీగా ఉంది 2 సర్కిల్. వెనకలో ఉన్న వాళ్ళు, అక్కడ గేట్ దగ్గర ఉన్న వాళ్ళు ముందు వచ్చి కూర్చోండి. హల్లెలూయా. వాక్యం ఒక అంశంలో మనం కొనసాగబోతున్నాము. ఈ వాక్యము నాకు ఒక వారం క్రితము దేవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత బయలుపరిచిన మాట. ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. మంచిగా శ్రద్ధగా వినండి, ఎందుకంటే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. హల్లెలూయా. న్యూ యెరూషలేము, నూతనమైన యెరూషలేము. హల్లెలూయా. వాక్యం ఒక అంశము న్యూ యెరూషలేము, న్యూ జెరూసలేం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఇన్ ద స్లామిస్ట్ డేస్ Jerusalem was the physical place that God has set apart for himself, in which he promised to live among his people. It was a place where God dwelled there. Jerusalem అనే ఒక నగరము, ఆ నగరములో దేవుడు నివసించే స్థలం అని వాక్యంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యెరూషలేము పట్టణాన్ని దేవుడు నివసించే స్థలం అని బైబిల్ సెలవిస్తుంది. కీర్తనకారుడు దావీదు భక్తుడు చెప్తున్న మాట, వాక్యాన్ని మనం ధ్యానిస్తాము. కీర్తన 122 కీర్తన 122 verse 6 చదువుదాం. తొందరగా తీసిన వాళ్ళు చదువుదాము. எருசலேமின் சமாதானத்துக்காக வேண்டிக் கொள்ளுங்கள். உன்னை நேசிக்கிறவர் சுதித்திருப்பார். ஹல்லேலூயா. சுகித்திருப்பார்கள். ஹல்லேலூயா. எருசலேமின் சமாதானத்துக்காக வேண்டிக் கொள்ளுங்கள். எருசலேமினுடைய தேசம், அந்த தேசத்துல ఆండవర్ నివసిக்கிற స్థలం. హల్లెలూయా. ఆ దేశము కొరకు మీరు వేడుకొనండి. తెలుగులో చదువుమా. యెరూషలేము ఒక క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే యెరూషలేముని ప్రేమిస్తారో దేవుడు వాళ్ళని వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. యెరూషలేము పట్టణములో యేసు ప్రభు నివసించిన స్థలము, యేసు ప్రభు పరిచర్య చేసిన స్థలము. హల్లెలూయా. ఎవరైతే యెరూషలేము కొరకు ప్రార్థిస్తారో, ఎవరైతే యెరూషలేముని ప్రేమిస్తారో దేవుడు వాళ్ళని వర్ధింప చేసే దేవుడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. అదే కీర్తన 135 కీర్తన 21 వాక్యాన్ని చదువుతునేటప్పుడు the name Jerusalem means the city of peace. ఆ యెరూషలేం అనే మాటకు అర్థము సమాధాన నగరము. హల్లెలూయా. What a beautiful word. హల్లెలూయా. యెరూషలేం అనే ఆ పదానికి అర్థము సమాధాన నగరము. హల్లెలూయా. యెరూషలేంని ప్రేమించే వాళ్ళకి దేవుడు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చదువుదాం వాక్యాన్ని. యెరూషలేములో నివసించే యెహోవా సియోనులో నుండి సన్నిధింపబడును గాక. హల్లెలూయా. యెరూషలేములో నివసించే దేవుడు అయిన సియోను నుండి మనం ఏం చేయాలా? ఆయన సన్నిధింపబడాలా. హల్లెలూయా. ఆయనని ఆరాధించాలా. Praise be to the God from Zion, to him who dwells in Jerusalem. Hallelujah. Hallelujah. అటువంటి దేవుని మనం ఆరాధిస్తునేటప్పుడు ఆయన మనకు సమాధానకర్త అయి ఉన్నారు. ఎందుకో
ఆయన యెరూషలేములో నివసిస్తున్నారు కాబట్టి, యెరూషలేములో ఆయన పరిచయం చేస్తున్నారు కాబట్టి, యెరూషలేములో దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు కాబట్టి, ఏకైక కుమారుడైన యేసు ప్రభుని మన కొరకు ఈ లోకంలో పంపించిన దేవుని అనుసారంగా మనం దేనిని పొందుకున్నామని ఆలోచించి చూస్తే ఆయన మనకు సమాధానకర్త అయి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభుని అంగీకరించుకున్న ప్రతి హృదయము సమాధానం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తున్నది, మనకు 15 సంవత్సరాలు గతించిపోయి 16వ సంవత్సరంలో మనం అడుగుపెట్టి ఉన్నాము కనుక ఈ 15 సంవత్సరాలు దేవుడు అడుగు అడుగున మనకు తోడై ఉండి ప్రతి నిట్టూర్పుని మనల్ని చూచి ప్రతి మనసులో ఉన్న బాధని వేదనని ఆయన ఎరిగి మన హృదయాల్లో ప్రతి క్షణము సమాధానం దయచేసే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. యెరూషలేము సమాధానం. ఎందుకంటే యెరూషలేము నగరము సమాధాన నగరమై ఉన్నది. ఆ నగరాన్ని ప్రేమించేవారు ఎంతమంది మీరు యేసు ప్రభుని ప్రేమిస్తున్నారు? హల్లెలూయా. ఎంతమంది యెరూషలేముని ప్రేమిస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే 2017లో నేను యెరూషలేముకి వెళ్ళినాను. ఇజ్రాయెల్ యెరూషలేం ప్రాంతానికి వెళ్ళినప్పుడు యెరూషలేంలో ఎంటర్ కాగానే నేను అన్ని భాషలు మాట్లాడడం ఆరంభించాను. నేను చెప్పినాను, దిస్ సిటీ ఈజ్ అ బ్లెస్డ్ సిటీ. ప్రభువా, ఈ నగరము ఆశీర్వదించబడిన నగరం. ఈ నగరంలో మేము ప్రవేశించాం, ఈ నగరంలో మేము అడుగుపెట్టి ఉన్నాం. ప్రభువా, మీరు నడిచే స్థలంలో మేము నడుస్తున్నాం. మీరు ఎలా ప్రభువా సమస్తాన్ని చేయించినారు, మీకు ఎలాంటి శక్తి మీరు కలిగి ఉండినారు ప్రభా. మీ వాక్యము సెలవిస్తున్నది, మీకన్నా గొప్ప కార్యాలు మిమ్మల్ని విశ్వసించే బిడ్డలు చేస్తారని ప్రభా. ఇదిగో ప్రభా, మీ నగరంలో మేము వచ్చినాం. యెరూషలేములో మేము నడుస్తున్నాము తండ్రి. అవును రాజా, యెరూషలేములో వచ్చిన తర్వాత మాకు సమాధానం ఇస్తారని చెప్పినారు ప్రభా. యెరూషలేములో ప్రవేశించిన తర్వాత మమ్మల్ని దీవిస్తారని చెప్పినారు ప్రభా. అవును రాజా, ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని ఎంటర్ కాంగనే హల్లెలూయా నేను ప్రార్థన చేయడం ఆరంభించినాను. ఎందుకంటే యెరూషలేం దేశాన్ని మనం ఆశీర్వదిస్తునేటప్పుడు అదే ఆశీర్వాదము మన పైన కుమ్మరించబడింది. హల్లెలూయా. మై డియర్ చిల్డ్రన్స్, నో నీడ్ టు ఆస్క్ ఎనీ బ్లెస్సింగ్ విత్ గాడ్. దేవుని దగ్గర ఆశీర్వాదం కోరిక అడగవలసిన అవసరం లేదండి. ఎందుకంటే మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, శపించే దేవుడు కాదు. ఆయన మనల్ని దీవించే దేవుడు, ఆయన మనకు సమాధానం ఇచ్చే దేవుడు. మన సమాధానాన్ని తీసివేసేది కాదు. అపవాది సమాధానాన్ని తీసివేసేస్తాడు. అపవాది మీలో ఉన్న ఆశీర్వాదాన్ని దొంగిలిస్తాడు. కానీ దేవుడు మనకు సమాధానం ఇచ్చే దేవుడు, దేవుడు మనకు దీవెననిచ్చే దేవుడు, దేవుడు మనకు అవసరమైనది సమస్తాన్ని తక్కిన సమయంలో మనకు దయచేసే దేవుడు అయి ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, ఇన్ బైబిల్ వి సీ దట్ Jerusalem can always refer symbolically to the salvation. జెరూసలేం అనే పదము సింబాలిక్ గా మనం ఆలోచించి చూస్తే, యథార్థంగా మనం ఆలోచించి చూస్తే రక్షణ అన్న పదము. హల్లెలూయా. జెరూసలేం ఆ పదం ఒక అర్థము సాల్వేషన్, రక్షణ. రక్షణ అనే అర్థం మొట్టమొదటిగా మనం చూసినాము సమాధానం, ఆశీర్వాదమైన నగరం. తర్వాత మనం చూస్తున్నాము రక్షణ. హల్లెలూయా. ఎంతమంది మీరు యెరూషలేముగా మారి ఉన్నారు? హల్లెలూయా. ఎంతమంది మీరు యెరూషలేముగా మారి ఉన్నారు? చేతులు ఎత్తండి. యెరూషలేం అంటే రక్షణ పొంది ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. It is symbolically based that we receive the salvation. Hallelujah. It is availability in Christ. We are available in Christ. Always we should be available in Christ. ఎల్లప్పుడూ నేను ఉన్నాను ప్రభువా. Every time you should be stable in the presence of the God. When God calls you, yes Lord, you're right. దేవుడు మనల్ని పిలిచినప్పుడల్లా ప్రభువా ఇక్కడ ఉన్నాను ప్రభువా, ఆయన అదే నేను ఇక్కడ ఉన్నాను అని దేవునికి ఎల్లప్పుడూ మనం అవైలబుల్గా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎబ్రియర్ 12వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువు. ఇప్పుడైతే సియోను అనే కొండకు జీవము కలిగిన దేవుని పట్టణముకు అనగా పరలోకపు యెరూషలేమున
యొద్దకు వేవేల కొలది దేవదూతల యొద్దకు వేవేల కొల దేవదూతల యొద్దకు పరలోకమందు రాయబడి ఉన్న పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరూ న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు నీతిమంతుల ఆత్మ యొద్దకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఏబేలు కంటే మరి శ్రేష్టముగా. హల్లెలూయా. మునుపటి వాటి కంటే ఇప్పుడు దేవుడు ఎలాంటి దీవెనలు మనకు దయచేస్తున్నారని మనం చూసినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. 23 వాక్యాన్ని చదువుదాము. 23 క్రొత్త నిబంధన. దట్ ఇస్ ద పాయింట్. లార్డ్ వాంట్స్ టు మేక్ ఎ న్యూ కవెనెంట్ విత్ యు. పాతది గతించిపోయింది కనుక దేవుడు యెరూషలేముతో నూతన నిబంధన చేయడానికి కోరుకుంటున్నారు. చదువుమా. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి యేసునొద్దకు. ఎవరు ఆ మధ్యవర్తి అని చూస్తున్నప్పుడు ఆ మధ్యవర్తి యేసు ప్రభు. హల్లెలూయా. మనకు క్రొత్త నిబంధన దయచేసే దేవుడు మధ్యవర్తి అయిన యేసు ప్రభు. ఆబేలు కన్నా శ్రేష్టమైన దేవుడు. ఆబేలు రక్తము కన్నా దేవుని రక్తము ప్రతి పాపాన్ని కడిగే రక్తము, ఈ లోకాన్ని రక్షించిన రక్తము, మన కొరకు పోరాడే రక్తము, మన పక్షంలో మాట్లాడే రక్తము యేసు ప్రభు రక్తము. హల్లెలూయా. ఏబేలు కన్నా శ్రేష్టమైన రక్తము. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నా ప్రియ సంగమా, దేవుని వాక్యము సెలవుస్తుంది. పరలోక రాజ్యంలో ఏమని రాయబడి ఉన్నదని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుతునేటప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తాము. జయించు వానిని నా దేవుని ఆలయంలో. చూడండి, ఎటువంటి శ్రమలు కూడా మనం వెళ్తూ ఉండినప్పుడు మనకు కావాల్సింది జయం. అవునా కదా? జయం కావాలా లేదా? లోకంలో శ్రమలు ఉన్నది. అనేక విధమైన సమస్యల్లో మనం ఎదుర్కొని వెళుతున్నాం. మనకు జయం కావాలా? ఆ జయము మనం ఎలా పొందుకుంటాం అని వాక్యంలో మనం ధ్యానించి చూస్తే చదువుమా. ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. హల్లెలూయా. మరియు నా దేవుని పేరు పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. హల్లెలూయా. God is going to give us a new name in heaven. It is written, pray for the peace of the Jerusalem. It is not only praying for the city, it is praying for the peace for the people who are staying there, who are staying here. ఈ లోకంలో మనం చూసినప్పుడు యెరూషలేముని మనం దీవించుట మనకు సమాధానం అని లేఖనము సెలవిస్తున్నది. హల్లెలూయా. మన జీవితంలో ఉన్న ప్రతి కార్యాన్ని మనము ధ్యానించి చూసినప్పుడు within God visible church, మనము చూస్తున్న సంఘంగా, కంటికి కనిపించే సంఘంగా మనం మారాలి. ఈ కట్టడము కాదండి, ఈ బిల్డింగ్ కాదండి. 15 years సెలబ్రేషన్ యానివర్సరీ అంటే ఈ బిల్డింగ్ సెలబ్రేషన్ కాదండి. మన జీవితంలో దేవుని అంగీకరించుకున్న తర్వాత మనం దేవుని కొరకు ఎలా జీవిస్తున్నాము, ఎటువంటి ఆత్మీయతనంలో మనం ఉంచున్నామని దేవుని వాక్యము సెలవుస్తుంది. మీరు నూతనపరచబడాలి. నూతనమైన యెరూషలేముగా మీరు మార్చబడాలి. యెరూషలేము అనేది ఒక నగరము. ఆ నగరముని దేవుడు దీవించున్నారు కాబట్టి, ఆ నగరానికి దేవుడు సమాధానాన్ని ఇచ్చున్నారు కాబట్టి ఈ రోజు మీరు ఆ యెరూషలేము అయి ఉన్నారు. హల్లెలూయా. పరలోకము నుండి యెరూషలేము భూలోకానికి దిగి వచ్చింది. హల్లెలూయా. ఆ యెరూషలేము ఎందుకు దిగి వచ్చింది అని మనం చూసినప్పుడు
మీరు ఆ యెరూషలేముగా మారాలని. హల్లెలూయా. యు షుడ్ బికమ్ దట్ యెరూషలేం. హల్లెలూయా. అందుకే నా ప్రియ సంగమా, ఎచ్చానల్ మన జీవితంలో పరలోకంలో భూలోకంలో మనం చూసుకునేటప్పుడు విల్ బి షూర్ మనం ఒక నిశ్చయిత కలిగి జీవించాలి. నేను దేవుళ్ళ స్థిరత్వాన్ని నేను పొందుకుంటాను, నేను చివరి దాకా దేవుని కొరకు స్థిరంగా ఉంటానని మనలో ఒక స్థిరత్వం ఉండాలి. ఆశీర్వాదం కొరకు మాత్రమే కాదండి, సమాధానం మాత్రమే కాదండి, ఏదో దేవుడు నా జీవితంలో అద్భుతం చేయాలా దాని కొరకు మాత్రమే కాదండి. మన జీవితంలో మనం పొందుకోవాల్సింది చాలా విధమైన కార్యం ఉన్నది. కరెంట్ పోయిందని వెక్సల్ కండి, కరెంట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, దేవుని వెలుగు ఇంపార్టెంట్. మన జీవితంలో దేవుని వెలుగు ఇంపార్టెంట్. హల్లెలూయా. కరెంట్ ఇంపార్టెంట్ లేదు, ఈ రికార్డింగ్ ఇంపార్టెంట్ లేదు, మనకు దేవుని వెలుగు ఇంపార్టెంట్. హల్లెలూయా. అందుకే యెరూషలేము నగరాన్ని దేవుడు ఆశీర్వదించినారు, ఆ నగరానికి దేవుడు సమాధానం ఇచ్చినారు. ఈ రోజు యెరూషలేము మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నారు, మీకు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నారు. నేను ఈ వాగ్దానాన్ని పొందుకుంటున్నాను, ఎందుకంటే యెరూషలేముని ఆశీర్వదించే వాళ్ళని దేవుడు గొప్పగా దీవించబోతున్నారు. ఎవరైతే యెరూషలేము సమాధానం కొరకు ప్రార్థిస్తారో దేవుడు తప్పకుండా మీకు ఆ సమాధానాన్ని దయచేస్తారు. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక ప్రాక్టీస్ గా చేసుకోండి. మీ ఇంట్లో యెరూషలేము కొరకు మీరు ప్రార్థించండి, యెరూషలేముని ఆశీర్వదించండి, యెరూషలేముకి సమాధానం కలుగునుగా కానీ ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీ పరిస్థితులను మీ స్థితిగతులను మార్చే దేవుడు అయిన. హల్లెలూయా. హల్లెలూయా. Every circumstances will be changed in the name of Jesus. When you bless Jerusalem, when you pray for the peace of Jerusalem, God is going to lift you in such a manner. ఈ సంవత్సరం ముగింపు లోపలనే మీ జీవిత చరిత్రని దేవుడు తలక్రిందులుగా మార్చబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ స్థితిగతులను మార్చే దేవుడైన. హల్లెలూయా. నమ్మే ప్రతి వాళ్ళు ఆమేన్ చెప్దామా? హల్లెలూయా చెప్దామా? ఎందుకంటే ఆశీర్వదించడము, యెరూషలేముని ఆశీర్వదించడము మీకు ఆశీర్వాదము. యెరూషలేముకి సమాధానం కలుగడం కొరకు ప్రార్థన చేయడము మీకు సమాధానం. వాట్ ఎ గ్రేట్ పాలసీ. హల్లెలూయా. ఎంత గొప్ప దీవెనలు దేవుడు మన కొరకు పెట్టున్నారని మనం చూసినప్పుడు, వాక్యాన్ని మనం ధ్యానించి చూసినప్పుడు దేవుడు ప్రతి పరిస్థితులని మార్చే దేవుడు అయి ఉన్నారు, ప్రతి కార్యంలో మనకు విడుదల దయచేసే దేవుడు అయి ఉన్నారు. కాబట్టి ప్రతి కార్యంలో దేవుడు మనల్ని బలపరిచి మనల్ని నడిపించే దేవుడు అయి ఉన్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుదాం. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము అనే భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద దిగి వచ్చుట చూచితిని. హల్లెలూయా. హల్లెలూయా. పెళ్లి కుమార్తె అనే వధువు సంఘంగా. హల్లెలూయా. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపరచబడాలి. ఈ యెరూషలేము ఏం చేయాలో తెలుసా? దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడాలి. ఎలా సిద్ధపరచాలంటే భర్త కొరకు. హల్లెలూయా. నా అంతరంగ పురుషుడు కొరకు నేను సిద్ధపరచబడాలి. పెళ్లి కుమార్తె అనే వధువు సంఘము యేసు ప్రభు పెళ్లి కుమారుడుగా రాబోతున్నారు కనుక ఆయన కొరకు ఈ వధువు సంఘము సిద్ధపరచబడాలి. సిద్ధపడుమా ఓ ప్రియ సంఘమా, దేవుని రాకడ సమీపంలో ఉన్నది కనుక మనము ప్రతి ఒక్కరు సిద్ధపరచబడాలి. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపరచబడాలి. మనం ఎన్నో మేళ్ళని దేవుని సన్నిధిలో అనుభవించున్నాం, ఎన్నో అద్భుత కార్యాలు. ఈరోజు దేవుని ఆలయంలో మనం నిలుచున్నామంటే దేవుని కృపనే. ఎంతమంది మీరు విశ్వసిస్తున్నారు నేను ఎప్పుడో చనిపోయి ఉంటాను, కానీ ఈరోజు నేను జీవిస్తున్నా అంటే దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. మళ్ళా వాక్యాన్ని చదువుదామా? మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు. యెరూషలేమును నేను ఆ పట్టణము తన భర్త కొరకు
కుమార్తె వలె. అలంకారం అంటే నాట్ ద జ్యువెలరీస్, నాట్ ద డ్రెస్ వి ఆర్ వేరింగ్. మన అలంకారం అంటే ఆభరణాలు, మంచిగా తలలో పువ్వు పెట్టుకొని, మంచిగా అలంకరించి, మంచి డ్రెస్ వేసుకొని దేవుని రాకడ కొరకు నేను మంచిగా అలంకరించి ఉండాలా. దేవుడు రాబోతున్నారు, నా పెళ్లి కుమారుడు రాబోతున్నారు, పెళ్లి కుమార్తె అంటే నేను మంచిగా అలంకరించి ఆభరణాలన్నీ నా దగ్గర ఉన్న ఆభరణాలన్నీ వేసుకుంటేనే నేను పెళ్లి కుమార్తెగా మార్చబడతాను. నో 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 నో, అటువంటి పెళ్లి కుమార్తె కాదండి. పెళ్లి కుమార్తె అనే వధువు సంఘం అంటే దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి, దేవుని గుణాదిశములు మనలో ఉండాలి, దేవుని కృపావరాలు పొందుకొని, దేవుని ఆత్మ అభిషేకము కలిగి, ప్రేమతో నిండబడి, దేవుని కొరకు సాక్షిగా జీవించడము, వాక్యానుసారంగా నడుచుకోవడం, దేవునికి ఇష్టమైన గుణాదిశములు, దేవుని వాక్యానికి లోబడి నడుచుకోవడం, ఇదే నిజమైన పరిశుద్ధ అలంకారం. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన అలంకారం. హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలంటే మన జీవితంలో దేవుడు మార్పుని చూడాలని ఆశపడుతున్నారు. బట్టలు మార్చుకోవడం కాదండి, మన బట్టలు మార్చుకుంటే బతుకు మారిపోదు. హల్లెలూయా. పాట కూడా ఉంది కదా, గుండు కొట్టుకుంటే గుండు మారిపోతుందా? హల్లెలూయా. బట్టలు మార్చుకుంటే బ్రతుకు మారుతుందా? మారదు. హల్లెలూయా. అందుకు మార్చబడాల అంటే, మనలో మార్పు రావాలంటే ఈ గుండెల్లో మార్పు రావాలి, మన హృదయంలో మార్పు రావాలి. ఈ హృదయాన్ని దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి పెళ్లి కుమార్తె అనే వధువు సంఘంగా మనల్ని ప్రతి దినము మనల్ని రూపించేయడం. When we repent, ఎప్పుడైతే పశ్చాత్తాపము పొందుకుంటాం, ఒక తప్పు, ఒక పొరపాటు, ఒక దేవునికి పట్టని కార్యాలు ఏదైనా మన జీవితంలో జరిగిందా, జస్ట్ రిపెంట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ప్రభువా, నేను తెలుసు తెలియకుండా పొరపాటు చేసిన తండ్రి, నన్ను క్షమించండి ప్రభువా. హృదయాన్ని బద్దలు కొట్టుకొని మనం దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగిన దేవుని పరిశుద్ధాత్మ శక్తి బలంగా నీ పైన దిగి వచ్చి దేవుడు నిన్ను నూతనమైన యెరూషలేముగా మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. When the Holy Spirit God comes upon you, He is going to transform you as a new creation. The old things will be passed away. God is going to make you as a new vessel. ఒక నూతనమైన పెళ్లి కుమార్తె అనే వధువు సంఘంగా దేవుడు మిమ్మల్ని మార్చడానికి కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే పెళ్లి కుమారుడు రాబోతున్నారు. పెళ్లి కుమార్తె మీరు సిద్ధంగా ఉన్నారా? పెళ్లి కుమార్తె నువ్వు సిద్ధంగా ఉన్నావని దేవుడు ఈరోజు మన దగ్గర ప్రశ్న వేస్తున్నాడు. ఈరోజు దేవునికి పట్టని కార్యాలు ఏదైతే ఉన్నదో, మిమ్మల్ని ఎవరు చూస్తారో లేదో కానీ అనుక్షణము మీకు తోడై ఉన్న దేవుడు మీలో ఉన్న దేవుడు. భర్త, భార్య, పిల్లలు, లోకంలో ఉన్న బంధువులు అందరూ మనల్ని చేయబడిస్తారు. కానీ ఒకే ఒక వ్యక్తి, ఓన్లీ వన్ పర్సన్ హూ ఇస్ ఆల్వేస్ ఇన్సైడ్ యూ. దట్ విల్ రిమైండ్. హల్లెలూయా. ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ హోలీ స్పిరిట్ గాడ్. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రము నీలో నివసిస్తున్నాడు. హి ఈస్ వాచింగ్ ఎవ్రీథింగ్. ప్రతి కార్యాన్ని ఆయన చూస్తున్నాడు. ప్రతి కార్యంలో మనల్ని ఆయన పెళ్లి కుమార్తెగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. నో 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 మై డాటర్, నో 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 మై సన్, దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ నాట్ గుడ్, ఇది నల్లనిల్ల, ఇది మంచిది కాదు, ఇది చెడు స్వభావము, ఇది చూడకూడదు, అది చేయకూడదు, ఇట్లా మాట్లాడకూడదు అని మనకు నేర్పించేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి మీ ఇన్నర్ కాన్షియస్ మాట్లాడుతుంది? ఇన్నర్ కాన్షియస్ మాట్లాడుతుందా? అంతరంగం నుంచి స్వరం వినిపిస్తుందా? ఎంతమందికి వినిపిస్తుంది? సో ద హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగం నుంచి మనతో మాట్లాడుతున్నారు. ఆయన చెప్తారు, ఇది సరైనది కాదు, ఇట్లా మాట్లాడకూడదు, గో అండ్ ఆస్క్ సారీ అడగండి, మీ తప్పిదాలని మీరు ఒప్పుకొని వదిలిపెట్టండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చివరి వాక్యంలో మనము కొనసాగుతున్నాము. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని బలపరిచి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20-21 వాక్యాన్ని మనము చదువుదాం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు, he who testifies to these things says, yes,
ఐఎమ్ కమింగ్ సూన్. హల్లెలూయా. చదువుదాము. త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. చూడండి వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రభు అయిన యేసు త్వరగా రాబోతున్నారు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. లేఖనంలో రాయబడి ఉంది, he who testifies to these things says. ఎవరైతే ప్రభు గురించి సాక్ష్యం ఇస్తూ ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తున్నారో దేవుడు చెప్తున్నారు, త్వరగా నేను రాబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. కమ్ లార్డ్. ప్రభువా మీరు త్వరగా రమ్ము. అందరూ చెప్పండి, మారనాథా త్వరగా రమ్ము. యేసు ప్రభువా త్వరగా రమ్ము. మీ రాకడ కొరకు మేము సిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని సిద్ధపరచండి. వధువు సంఘంగా మీ రాకడ కొరకు మమ్మల్ని రూపించండి. మీకు పట్టని కార్యాల్ని మాలో నుండి తొలగించుము ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. కింద చదువు. హల్లెలూయా. ప్రభు అయిన యేసు కృప. ఓ హల్లెలూయా. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. హల్లెలూయా. ఎవరికి? హల్లెలూయా. 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 ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. సో the Lord wants to make us holy. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధంగా మార్చడానికి కోరుకుంటున్నాడు. మనకు దెబ్బ తగిలి ఒక కాయము మనలో వచ్చిందంటే ఆ కాయము మానుకోవాలా, తొందరగా మనం మానుకోవాలని మనం చూద్దాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉన్న ప్రతి కాయములని ఆయన ఆర్పివేసేసి మనల్ని పరిశుద్ధంగా మార్చడానికి ప్రతి దినము ప్రయత్నించే దేవుడు. హల్లెలూయా. మీ తల్లిదండ్రి మిమ్మల్ని వదిలిపెట్టినా, మీ తోడు పుట్టిన వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టినా, మీ బంధువులు మిమ్మల్ని వదిలిపెట్టినా, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దినము మీ కొరకు ఆయన పనిలో ఆయన ఉండే దేవుడు. హల్లెలూయా. Holy Spirit God always is working for you. ఆయన మీ కొరకు పనిచేసే దేవుడు. ఆయన మీ కొరకు పరిచయం చేసే దేవుడు. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బాగా పరిశీలించి మీ హృదయాన్ని చూసి, మీ కడుపును చూసి, మీ దేహాన్ని చూసి, మీ ముఖాన్ని చూసి, మీ కంటి నేత్రములను చూసి, మీ తలంపులను చూసి ప్రతి కార్యాన్ని దగ్గరికి వచ్చి మిమ్మల్ని పరిశీలించే దేవుడు. మీ దగ్గరికి ఎవరు వస్తారో లేదా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పరిశీలించి మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి దేవుడు మిమ్మల్ని స్థిరపరిచే దేవుడు. ఎప్పుడు మనం స్థిరత్వంలో నిలబడతామో తెలుసా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు. ఆయన పని చేయడం ఆరంభించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మన జీవితంలో వ్యత్యాసంగా ఉంటుంది. మరలా చదువుదాం ఆ వాక్యాన్ని. అయితే ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఎవరికి? పరిశుద్ధులకు. ఎవరికి? హలో, ఎవరికి? పరిశుద్ధులకు. ఎవరికి? 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 చెప్పారు ఇలాగే అడుగుతా. ఎవరికి? గుడ్. என்னுடைய మైండ్ సెట్ కనిపిస్తుంది. హల్లెలూయా. నా మనసుని మీరు అర్థం చేసుకున్నారు. పరిశుద్ధులకి అంటే ఎవరికి? నాకు. హల్లెలూయా. మాకు కూడా కాదు, నాకు. హల్లెలూయా. ఎందుకంటే మిమ్మల్ని పరిశుద్ధులుగా దేవుడు ఎన్నుకున్నారు కాబట్టి. హల్లెలూయా. మిమ్మల్ని పరిశుద్ధులుగా దేవుడు ఎన్నుకున్నారు. డోంట్ వరీ అబౌట్ ద కరెంట్ అండ్ ఆల్. ఓకే. హల్లెలూయా. దాని గురించి మీరు కలవరపడమాకండి. ఎందుకంటే మనము పరిచయం చేస్తుంటే ఒకే ఒక వ్యక్తికి చాలా జెల్లసి. ఏడుస్తాడు. హల్లెలూయా. ఏడుస్తాడు. కరెంటు తీయడము, మైక్లో పిల్లని సత్వం రావడము, చర్చ్లో ఏదో సంచరాన్ని పుట్టించడము, ఇదంతా ఎవరి పని అంటే వాడి పని. ఎవరి పని? వాడి పని. ఎవరి పని? సాతాను
కాని పని. హల్లెలూయా. అందుకే నా ప్రియ సంగమా, దేనిని గురించి మనం కలవరపడకుండా ఈ చివరి వాక్యాన్ని మళ్ళీ చదువుదాము. ప్రభువైన యేసు కృప అందరు చెప్దాము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. యెరూషలేము సమాధానం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము దీవించబడాలని ప్రార్థన చేయండి. యెరూషలేము నగరము సమాధానమైన నగరం. హల్లెలూయా. యెరూషలేముని మీరు ఆశీర్వదించిన ఎడల మీరు దీవించబడతారు. యెరూషలేముకు సమాధానం కలుగునుగా కానీ ప్రార్థన చేసిన ఎడల మీకు సమాధానాన్ని దేవుడు దయచేస్తారు. ఈ చివరి వాక్యాన్ని మనం చదువుకునేటప్పుడు మరలా చదువుమా. ప్రభువైన యేసు కృప ప్రభువైన యేసు కృప. ఈ రోజు మనం బ్రతికున్నామంటే దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఓ పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మీరు అందరి మాటని చెప్పాలి. ఇంటికి కూడా చెప్తూనే వెళ్ళాలి. ప్రభువైన యేసు కృప నాకు తోడై ఉండునుగాక. ప్రభువైన యేసు కృప. యేసు ప్రభు ఒక కృప నాకు తోడై ఉండునుగాక. ఎందుకంటే ప్రభు అయిన యేసు కృప అని చెప్పడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ప్రభు అయిన యేసు కృప. యేసు అంటున్నాం. హల్లెలూయా. యేసు ప్రభుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసు ప్రభు ఒక కృప మీకు తోడై ఉండునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. యెరూషలేముని ఆశీర్వదించడము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. హల్లెలూయా. యెరూషలేముకి సమాధానం ఇచ్చిన దేవుడు ఈ రోజు మీ జీవితంలో సమాధానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని, ఈ వాక్యాన్ని వాగ్దానంగా మీరు అంగీకరించుకోండి. యెరూషలేము నగరాన్ని దేవుడు ఎలా దీవించినాడు, యెరూషలేముకి ఎలా దేవుడు సమాధానం కలిగించినాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటములు, యుద్ధములు, అనేక శ్రమలు గుండా వెళ్ళినా కూడా దేవుడు మన జీవితంలో అనేక శ్రమలు, అనేక పోరాటములు, అనేక అవమానాల గుండా మనం వెళ్ళినా కూడా దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. మన హృదయంలో ఆయన సమాధానం దయచేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. హల్లెలూయా. ఈ రోజు మనము బ్రతికున్నామంటే దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. ఈ 15 సంవత్సరాల వరకు దేవుడు మనల్ని నడిపించినారంటే మనము చేసిన సామర్థ్యమా, మనము హుషారుగా ఉన్నామనా, మనము చాలా బలశాలి అనా, దేవుడు నాకు చాలా జ్ఞానం ఇచ్చినారనా, నేను అనుకునేదంతా జరిగిపోతుందనా? నో 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 నో. ఆయన కృప. హల్లెలూయా. ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. ఈ స్థలంలో ఈ సంఘం స్థాపించబడిందంటే దేవుని కృప. ఆయన మన పైన చూపించిన కనికరు, ఆయన మన పైన చూపించిన వాత్సల్యాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం మోకరించి యెరూషలేము దేశాన్ని మనం ఆశీర్వదించబోతున్నాము. యెరూషలేము సమాధానము కొరకు మనం ప్రార్థించబోతున్నాం. ఈ రోజు ఒక గొప్ప దీవెన మీ పైన దిగి రాబోతున్నది. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద జెరూసలేం. హల్లెలూయా. యెరూషలేము ఆశీర్వాదాలు మీ పైన దిగి రాబోతున్నది. మీరు అప్పు తీసుకోరు కానీ మీరు అప్పు ఇవ్వబోతున్నారు. ఓ దేవుడు మీ కుటుంబంలో సమాధానాన్ని దయచేయబోతున్నారు. దేవుడు మీ కుటుంబ పరిస్థితులను ఆయన మార్చబోతున్నారు. యు ఆర్ ద న్యూ జెరూసలేం. ఓ దేవుడు దిగి వచ్చేటప్పుడు ఓ పెళ్లి కుమార్తె అనే వధువు సంఘంగా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నారు. యెరూషలేము అనే నగరానికి ఒక పేరు. ఆ నగరము యెరూషలేము నగరము సమాధాన నగరమై ఉన్నది. ఆ నగరాన్ని ఆ నగరము కొరకు మీ ప్రార్థన చేసిన ఎడల దేవుడు మీకు సమాధానాన్ని దయచేస్తారు. ఆ నగరాన్ని మీరు ఆశీర్వదించిన ఎడల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. హల్మారబా షల్బారబా లర్మరమ షల్గరమందురల రసియా ఓ రమంకమందురల రసియా పాస్ కమపన్. హల్లెలూయా. రమషక లుమ రమందరల రసియా. ఈ రోజు యెరూషలేము ఆశీర్వాదం కొరకు మీకు ప్రార్థన చేయబోతున్నాం. హల్మరమ షబకబా కమియ రమషగ లమందుర సందరల రసియా ఓ రబందరల సందురమ షగలమ లుమ రమందర
రసియా దీవ రమలక మందురల రసియా. ఓ యెరూషలేము దీవెనలు, యెరూషలేము సమాధానము ప్రతి ఒక్కరి పైన రిమాషగల మందురల రసియా. ఓ పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు, కృప కలిగిన దేవా మీకు వందనాలు. యెరూషలేముకు సమాధానము కలుగును గాక, అందరూ యెరూషలేముకు సమాధానము కలుగును గాక. యెరూషలేము మేము దీవిస్తున్నాము ప్రభువా, మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రభువా ఈ 15 సంవత్సరాల వరకు మమ్మల్ని కాచి మమ్మల్ని నడిపించిన విధానం వచ్చి వందనాలు చేస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా యెరూషలేము దేశాన్ని ప్రభువా, ఆ నగరాన్ని ప్రభువా మేము ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆ దేశానికి సమాధానం కలుగును గాక. అవును తండ్రి, యెరూషలేముని ప్రభువా ఆశీర్వదించడమే ఓ మాకు మేలుని వాక్యంలో రాయబడి ఉన్నది తండ్రి. ఈ రోజు మీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రభువా ఇక్కడ కూర్చున్న ప్రతి పిల్లలని ప్రభువా పెళ్లి కుమార్తె వధువు సంఘంగా మీరు మార్చినందుకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, యేసు ప్రభువా రాకడలో ప్రభువా మేము పెళ్లి కుమార్తె వధువు సంఘంగా మార్చబడాలి ప్రభువా. అవును తండ్రి, ఇదిగో ప్రభువా నూతనమైన యెరూషలేముగా మమ్మల్ని మార్చున్నారు ప్రభువా. మేము సామాన్యమైన బిడ్డలము కాము తండ్రి. మమ్మల్ని ప్రభువా రక్షణనిచ్చి ప్రభువా ఆ రక్షణ కవచాన్ని ధరించుకొని తండ్రి మీ కొరకు నూతనమైన యెరూషలేముగా ప్రభువా ఆశీర్వదించబడే పాత్రగా తండ్రి, సమాధానంతో నిండబడిన పాత్రగా తండ్రి మీ కొరకు మేము కనిపెట్టుకొని జీవించాలా. యేసు ప్రభు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. దేవుని రాకడ కొరకు మమ్మల్ని స్థిరత్వంలో నడిపించండి తండ్రి. అవును రాజా దేవా మీరు రాబోతున్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. మీ రాకడ కొరకు మమ్మల్ని ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డలని ప్రభా ఈరోజు వాక్యానుసారంగా నాతో మీరు మాట్లాడినారు. ఒక నూతన యెరూషలేము అని వాగ్దానాన్ని మాకు దయచేసినారు తండ్రి. యెరూషలేముని ఆశీర్వదించడమే మాకు మేలని ప్రభా, యెరూషలేము కొరకు ప్రార్థన చేయడమే మాకు ఆశీర్వాదం అని, యెరూషలేముకు సమాధానం కలుగునుగా కానీ ప్రభా మాకు సమాధానం ఇస్తానని వాగ్దానం ఇచ్చారు ప్రభా. ఈరోజు మొదలుకొని మా జీవితంలో ఒక తీర్మానంలో మేము నడవబోతున్నాము తండ్రి. మా దేవుని కొరకు, దేవుని రాకడ కొరకు మేము సిద్ధపరచబడాలి ప్రభా. ప్రతి బిడ్డని తట్టి లేపండి ప్రభా. మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మేము జీవించిన జీవితము చాలు ప్రభా. ఇక మీదట దేవుని రాకడ కొరకు సిద్ధపడువ సంగమా, సిద్ధపడువ సంగమా. దేవుని రాకడ సమీపంలో ఉన్నది ప్రభా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డలని ప్రభా పేరు పేరున మీ పాదములో సమర్పిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.